నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 9 ఏళ్ల పాటు 2 దఫాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను తన మాస్ ఫాలోయింగ్తో, రాజకీయ చతురతతో, వ్యూహాత్మకంగా వాటికి తోడు కాలం కలిసి వచ్చి సీఎం పదవిని చేపట్టినటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పుడు కష్టాలు కౌంట్ డౌన్ షురూ అవుతున్నట్టు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ పద్మవ్యూహంలో చిక్కున్నట్టుగా తెలుస్తుంది. అంటే వాస్తవానికి తెలంగాణలో రాజకీయ పరిణామాలన్నీ మారుతున్నటువంటి వ్యవహారం కనిపిస్తుంది. కొంత జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవే సంకేతాలుగా కొంత స్పష్టమవుతున్నాయి. సో ఇప్పుడు రేవంత్ అధికారంలోకి వచ్చాక ఎత్తుకున్నటువంటి అభివృద్ధి మంత్రం మూసీ పునరుజ్జీవం, కంపు కొడుతున్నటువంటి మూసీని విదేశీ పర్యాటక ప్రాంతాల మాదిరిగా సుందరంగా తీర్చిదిద్దడంతో పాటుగా వచ్చే ఆదాయంతో హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటుగా సూపర్ 6 వంటి పథకాలకు కూడా కొంత 6 గ్యారెంటీలు ఇచ్చారు కాబట్టి తిరుగు లేకుండా నిధులు సమకూర్చుకోవచ్చని కూడా అనుకుంటున్నారు. అలా మూసీ వైపు మొదలైనటువంటి అడుగులు తాజాగా ఢిల్లీ వరకు చేరాయి. మోదీకి సీన్ టు సీన్ వివరించిన ఆశించిన స్థాయిలో ఫలితాలు లేదని, కేంద్రం నుంచి మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దని భేటీ తర్వాత చెప్పకనే చెప్పినట్టుగా క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 విషయంలో కూడా ఇదే పరిస్థితి. ముందు భూసేకరణ జరగాలి, నిధులు సమకూరాలి, అన్నీ కలిసి వచ్చినా కేంద్రం నుంచి హైదరాబాద్కు కాంగ్రెస్ హయాంలోనే ఏదైనా చేద్దామని ఉండాలి. కానీ మెట్రో విస్తరణ విషయంలో చేద్దాం చూద్దాం అన్న మాటలు తప్ప మాది బాధ్యత, మీరు ముందుకెళ్ళండి అంటూ కూడా రేవంత్ రెడ్డికి మోదీ నుంచి గ్యారెంటీ వచ్చినట్లు కనిపించడం లేదు. మరోవైపు ఏదైతే 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణలో పొలిటికల్ సీన్ మార్చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే ఆ సూపర్ 6 అని చెప్పాలి, లేదంటే 6 గ్యారెంటీలు మరో 4 ఏళ్ల పాటు నిర్విరామంగా అమలు చేయాలంటే మోదీ సర్కారు కొంత ఆర్థిక సహకారం ఖచ్చితంగా కావాలి తెలంగాణ ప్రభుత్వానికి. కానీ పరిస్థితులు కనుచూపు మేరలో కూడా అలా అనిపించడం లేదు, కనిపించడం లేదు. ఇలా కేంద్రం నుంచి సహకారం అటుంచితే ఇక్కడ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి అయినా కాస్త కూస్తో మద్దతు దొరుకుతుంది అనుకుంటే అది కూడా లేదు. ఆదిలోనే అంశపాదనట్టుగా ఇప్పటికే రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డిగా ప్రతిరోజు మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. డి అంటూ కూడా విమర్శలు చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరోవైపు తాజాగా కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. మాకు చెప్పి మీరు ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చారా? కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణను అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో చెప్పారా? ప్రధాని నరేంద్ర మోదీ డబ్బులు ఇస్తేనే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు చెప్పారా? ఇలా రాష్ట్రాలు కేంద్రాన్ని బెదిరింపు ధోరణితో మాట్లాడటం మానుకోవాలంటూ రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు కిషన్ రెడ్డి. అంతేకాదు మీరు అనుకున్నట్లుగా మేము సహకరించాలని రూల్ లేదంటూ చెప్పకనే చెప్పారు ఆయన. ఇలా ఒకవైపు తెలంగాణ అభివృద్ధికి ఐకాన్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలకంగా మారినటువంటి మూసీ, మెట్రో విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు కేంద్రం సహకారం లేకుండా ముందుకు తీసుకెళ్లడం అంటే రేవంత్ రెడ్డికి వాస్తవానికి కత్తి మీద సామె. మరోవైపు పక్కల బల్లెంలో బీఆర్ఎస్ ఎలానో ఉండనే ఉంటుంది. ఇలా ఓవైపు కేంద్రంతో, బీజేపీతో, లోకల్గా కిషన్ రెడ్డితో ఎనీ టైం మేము సైతం అన్నట్లుగా బీఆర్ఎస్ కీలక నాయకులంతా రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. ఇలా పొలిటికల్ పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లుగా రేవంత్ రెడ్డి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు స్పష్టంగా ఇప్పటికే 6 గ్యారెంటీల అమలు, మరోవైపు గతంలో కేసీఆర్ చేసినటువంటి అప్పుల కుప్ప నుంచి రాష్ట్రాన్ని కొంత వడ్డీలు కట్టుకుంటూ ఆదాయ మార్గంగా తీసుకురావటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పటికైతే ఈ 6 గ్యారెంటీలతోటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిచింది. కానీ మరి భవిష్యత్తులో ఏంటి అనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే ఇవాళ పొలిటికల్ పద్మవ్యూహంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన మునుగుతాడా, లేదంటే పార్టీని ముంచుతాడా, లేకుంటే భవిష్యత్తులో కొంత మరొక్కసారి అంటే నేనే పదే ముఖ్యమంత్రి అవుతా, లేకుంటే 10 ఏళ్ల పాటు నేనే సీఎం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. మరోవైపు బీసీ నినాదం తెర మీదకి వచ్చినటువంటి తర్వాత చివరి ఓసీ సీఎం నేనే అని చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరి ఈసారి ఈ టర్మ్కే పరిమితమా? ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది జోరుగా. మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కోఆర్డినేషన్ గ్యాప్స్ కానీ, మరి సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇట్లా కాంగ్రెస్ పార్టీ సెకండ్ లీడర్షిప్ అంతా, ప్రధానంగా ఉన్నటువంటి టాప్ లీడర్షిప్ అంతా కూడా ఇవాళ నిర్వీర్యమయ్యేటట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీనాక్షి నటరాజన్ కూడా రంగంలో దిగింది తెలంగాణలో. మరి ఆమె పార్టీని ట్రాక్లో ఉంచుతుందా, లేదంటే రేవంత్ రెడ్డి పద్మవ్యూహంలో మరింత ఊబిలో దిగినట్టుగా కూరుకుపోతాడా? ఏం జరగబోతుంది? లేకుంటే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ని గేమ్ నుంచి అవుట్ చేసి బీజేపీని స్ట్రైట్ ఫైట్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా తయారు చేసే అవకాశాలు ఉంటాయి. సో మొత్తం మీద తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో చేంజ్ అయితే జరగబోతుంది. సీన్ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.